Hello all, welcome back to Shadow Security Solutions. I am Jay Suryapal. I am a ethical hacker and penetration tester. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటంటే what is different between ethical hacking and penetration testing, what ethical hackers do, what pen testers do, how many type of hackers are there, how many type of pen testers are there, what is vulnerability assessment, does it similar to penetration testing, why organizations always prefer to do penetration testing on their company. సో ఇప్పుడు మనం ఈ వీడియో సిరీస్లో మొత్తము ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అనే థీమ్ పైన మొత్తం నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ మనకి ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటో తెలిస్తే తర్వాత దాని డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్, వాట్ ఈస్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనే విషయాలపైన డిస్కస్ చేద్దాం. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏ ఎథికల్ హ్యాకింగ్ విచ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఎథికలీ డన్. అంటే ఒక ఆర్గనైజేషన్, మా ఆర్గనైజేషన్ పైన ఏమైనా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చి హ్యాక్ చేసి మా డేటా బ్రీచ్ని చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అని తెలుసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఎథికల్ హ్యాకర్ని హైర్ చేసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ పైన హ్యాక్ చేయించుకుంటాయి అన్నమాట. సో ఈ ఎథికల్ హ్యాకింగ్లో 5 phases ఉన్నాయి టోటల్. ఫస్ట్ ఫేజ్ రికనెన్సీస్, స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్, కవరింగ్ యాక్సెస్. సో హియర్ రికనెన్సీస్ అంటే ఈ రికనెన్సీస్లో 2 type ఆఫ్ రికనెన్సీస్ ఉంది. రికనెన్సీస్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని అర్థం. ఇక్కడ 2 type ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఈ ఎథికల్ హ్యాకర్ డైరెక్ట్లీ ఆర్గనైజేషన్తోని ఇంటరాక్ట్ అయ్యి గ్యాదర్ చేసుకునే డేటాని, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని అంటారు. ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఆర్గనైజేషన్స్ ఉన్న సోషల్ మీడియా నుంచి కానీ, వెబ్సైట్స్లో నుంచి కానీ, ఇంకెక్కడ అవుట్ సోర్స్ అంటే ఎక్స్టర్నల్ డేటాబేస్లో నుంచి కానీ, నోన్ ఎక్స్‌ప్లాయిట్ డేటాబేస్లో నుంచి కానీ ఈ ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ఒక ఫంక్షన్ని ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని అంటారు. సో సెకండ్ ఫేజ్ స్కానింగ్. ఈ స్కానింగ్ వచ్చేసరికంటే ఈ హ్యాకర్కి తెలిసిపోతుంది కదా, ఈ రికనెన్సీస్ పార్ట్లో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ని, అంటే వీళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్లో వీళ్ళు వాళ్ళ బిజినెస్ని ఎలా రన్ చేస్తున్నారు అంటే వీళ్ళు బిజినెస్ రన్ చేయడానికి ఇక్కడ కొన్ని కంప్యూటర్లు ఉన్నాయి. ఆ కంప్యూటర్లు కొన్ని సర్వీసెస్ని రన్ చేస్తున్నాయి. ఆ సర్వీసెస్ ఏంటి అని ఈ రికనెన్సీస్ పార్ట్లో తెలిసిపోతుంది. కానీ ఆ కంప్యూటర్స్ని హ్యాక్ చేయడానికి ఇప్పుడు ఏ హ్యాకర్ అయినా కానీ ఏ ఆర్గనైజేషన్ పైన అటాక్ చేసినా కూడా వాళ్ళ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి ఆ కంప్యూటర్స్లో ఉన్న డేటాను బ్రీచ్ చేయడానికి కదా చూస్తారు. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఈ ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే ఈ ఆర్గనైజేషన్లో కొన్ని కంప్యూటర్స్ రన్ అవుతున్నాయి, ఆ కంప్యూటర్స్ కొన్ని ఒక నెట్వర్క్ కింద బిల్డ్ చేయడం జరిగింది అని తెలుసుకొని ఆ నెట్వర్క్కి ఈ ఎథికల్ హ్యాకర్ కనెక్ట్ అయ్యి స్కానింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ కంప్యూటర్స్ పైన. ఏమైనా కానీ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ, అవుట్డేటెడ్ వర్షన్, ఏమైనా అవుట్డేటెడ్ మిస్కాన్ఫిగరేషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ప్రెజెంట్ వర్డ్‌ప్రెస్ వెర్షన్ 5 రన్ అవుతుంది అనుకోండి. వర్డ్‌ప్రెస్ వెర్షన్ 4 యూజ్ చేస్తున్నారు. వర్డ్‌ప్రెస్ అంటే అదొక వెబ్సైట్ హోస్టర్ అనమాట. వెబ్సైట్‌ని తయారు చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. వెబ్సైట్ సర్వీస్ ప్రొవైడర్ వర్డ్‌ప్రెస్ అంటే. సో ఇప్పుడు వీళ్ళు వర్డ్‌ప్రెస్ వెర్షన్ 4ని రన్ చేస్తున్నారు. కానీ ప్రెజెంట్ వెర్షన్ 5 రన్ అవుతుంది అనుకోండి. ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తారంటే వెర్షన్ 4లో ఏమైనా నోన్ ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయా? ఏమైనా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు వెర్షన్ 4 దాటి వెర్షన్ 5కి వచ్చిందంటే వెర్షన్ 4లో ఏదో ప్రాబ్లమ్ ఉందని అర్థం కదా. అందులో ఉన్న ప్రాబ్లమ్‌ని వీళ్ళు ప్యాచ్ చేసి వెర్షన్ 5ని రిలీజ్ చేస్తేనే అది అవుట్‌డేటెడ్ అవుతుంది. ఇది అప్‌డేటెడ్ వెర్షన్ అవుతుంది. సో ఈ హ్యాకర్ ఏం చేస్తాడంటే వెర్షన్ 4ని దానిపైన స్టడీ చేసి దానిపైన ఏమైనా నోన్ వల్నరబిలిటీస్ ఉంటే వాటిని యాక్సెస్ గెయిన్ తెచ్చుకోవడానికి చూస్తాడు వాళ్ళ ఆర్గనైజేషన్ కంప్యూటర్స్ నుంచి. యాక్సెస్ గెయిన్ తెచ్చుకున్న తర్వాత ఫోర్త్ ఫేజ్ మెయింటైనింగ్ యాక్సెస్ ఉంది కదా. ఈ మెయింటైన్ యాక్సెస్‌లో ఏమైనా మనం వాళ్ళ కంప్యూటర్స్‌లో ట్రోజన్ గానీ, వైరస్ గానీ, ఏమైనా గానీ బ్యాక్‌డోర్ వైరస్ గానీ ఏమైనా ఇంజెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అని చూస్తాడు. అంటే అక్కడ ఇంజెక్ట్ చేస్తే అప్పుడు ఇతను ఒక్కసారి ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఏ ఆపరేషన్‌ని చేస్తున్నారో ఆర్గనైజేషన్ వాళ్ళు అదంతా ఇతను ఇన్‌స్టాల్ చేసిన వైరస్ వల్ల ఇతను మళ్ళీ కంప్యూటర్స్‌ని యాక్సెస్ గెయిన్ తెచ్చుకోవచ్చు
మళ్ళీ మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒకసారి వచ్చి ఆ వైరస్ని ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఇంకా లైఫ్ లాంగ్ ఆ వైరస్ని ఆ కంప్యూటర్లో నుంచి తీసేసే వరకు దాని నుంచి కనెక్షన్ ఉంటుంది. అలా మెయింటైన్ అండ్ యాక్సెస్ చేసుకొని చూస్తాడు చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా అని. సో నెక్స్ట్ కవరింగ్ యాక్సెస్. ఇతను వచ్చి ఇలా చేసి గెయినింగ్ యాక్సెస్ తెచ్చుకొని ఒక వైరస్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు అని ఎవరికి తెలియనివ్వకుండా అతను వచ్చిన రూట్ ని క్లోజ్ చేసుకోవడానికి చూస్తాడు అనమాట. సో ఎథికల్ హ్యాకింగ్ లో ఈ 5 ఫేజెస్ ఉన్నాయి. ఈ 5 ఫేజెస్ లో ఎథికల్ హ్యాకర్ ప్రతి ఫేజ్ ని కూడా కండక్ట్ చేస్తూ మొత్తం ఏమైనా వల్నరబిలిటీ ఉందా అని ఆర్గనైజేషన్ పైన ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇది ఈ 5 ఫేజెస్ యొక్క ఫంక్షనాలిటీ. నెక్స్ట్ ఈ హ్యాకర్స్ లో త్రీ టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఉన్నారు. ఫస్ట్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్, గ్రే హ్యాట్ హ్యాకర్, వైట్ హ్యాట్ హ్యాకర్. సో ఈ ఆర్గనైజేషన్స్ హైర్ చేసుకొని ఎథికల్లీ హ్యాక్ చేయించుకునే హ్యాకర్స్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అన్నమాట. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు చాలా డేంజరస్ హ్యాకర్స్. వీళ్ళు ఎప్పుడు కానీ ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడానికి, వాళ్ళ డేటా బ్రీచ్ చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే వీళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఇది చేయడానికే ఉంటారు వాళ్ళు. సో ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే మంచి వాళ్ళ ముందు మంచిగా ఉంటూ తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ చేస్తారు. అది గ్రే హ్యాట్ హ్యాకర్స్ చేసే పని అది. కానీ వైట్ హ్యాట్ హ్యాకర్ ఎప్పుడూ లీగలే, అతను అస్సలు ఇల్లీగల్ హ్యాకర్ కాదు. సో ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చి ఆ ఆర్గనైజేషన్ పైన ఏమైనా డేటా బ్రీచ్ చేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ వైట్ హ్యాట్ హ్యాకర్ ని పెట్టి టెస్ట్ చేయించుకుంటుంది. సో ఈ వైట్ హ్యాట్ హ్యాకర్ టెస్ట్ చేసి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు, జస్ట్ చూస్తాడు అంతే. ఇది ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇది. సో ఇక్కడ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ లో దెర్ ఆర్ 7 స్టెప్స్. పెనిట్రేషన్ టెస్టింగ్ లో ఫస్ట్ ప్రీ ఎంగేజ్మెంట్, సెకండ్ రికనెన్సీస్, థర్డ్ మోడలింగ్, ఫోర్త్ ఎక్స్ప్లాయిటేషన్, ఫిఫ్త్ పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, సిక్స్త్ రిపోర్టింగ్, 7 రీటెస్టింగ్. సో 7 స్టెప్స్ లో కూడా ఒక్కొక్క స్టెప్ ని కండక్ట్ చేస్తూ పెనిట్రేషన్ టెస్టర్స్ వస్తారనమాట. పెనిట్రేషన్ టెస్టర్స్ అంటే దే ఆర్ ఆల్వేస్ ఎథికల్. ఒక పెనిట్రేషన్ టీమ్ ని ఒక ఆర్గనైజేషన్ లీగలైజ్డ్ వేలో కాంట్రాక్ట్ చేయించుకొని వాళ్ళ కంపెనీ పైన టెస్టింగ్ చేయించుకుంటుంది. సో ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది ఇలా లీగలైజ్డ్ కాంట్రాక్ట్ మేనర్ లో జరుగుతుంది. ప్రీ ఎంగేజ్మెంట్ ఫస్ట్ ఫేజ్. ప్రీ ఎంగేజ్మెంట్ అంటే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ టీమ్ తోని ప్రీ ఎంగేజ్మెంట్ అవుతారు. అసెట్స్ ఏంటో మాట్లాడుకుంటాడు, ఏదైతే హ్యాక్ చేయాలో మాట్లాడుకుంటారు, ఏ డివైజెస్ పైన పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలో మాట్లాడుకుంటారు. ఒక్కసారి ప్రీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెనిట్రేషన్ టెస్టర్స్ వాళ్ళ హ్యాకింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రికనెన్సీస్, తర్వాత థ్రెడ్ మోడలింగ్, తర్వాత ఎక్స్ప్లాయిటేషన్, తర్వాత పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో వీటి గురించి మాట్లాడుకుంటే రికనెన్సీస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అక్కడ యాక్టివ్ రికనెన్సీస్ ఉంటుంది, ప్యాసివ్ రికనెన్సీస్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటారు. ఈ థ్రెడ్ మోడలింగ్ వచ్చేసరికంటే ఈ పెనిట్రేషన్ టెస్టర్స్ కి తెలుస్తుంది కదా ఈ రికనెన్సీస్ ఫేజ్ లో మేము ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకున్నామని. అందులో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి కంపెనీ సైడ్ థ్రెడ్ అయ్యేలాగా కనిపిస్తుందో ఆ యొక్క టైప్ ఆఫ్ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఒక థ్రెడ్ ని మోడలింగ్ చేస్తారన్నమాట అక్కడ. అంటే ఈ వర్షన్ ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంది మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని దాన్ని బట్టి అని ఒక థ్రెడ్ ని కంపెనీ పైన ఒక థ్రెడ్ ని మోడలింగ్ చేస్తారు. తర్వాత దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ వాళ్ళకి ఎక్స్ప్లోయిటేషన్ గ్రాంటెడ్ అయిన తర్వాత పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అంటే ఎవరైనా కానీ నువ్వు నీ కంప్యూటర్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు జస్ట్ యూజర్ అవుతారు అంతే. కానీ వాళ్ళకి కంప్యూటర్కి యాక్సెస్ ఉంటది కానీ వాళ్ళు జస్ట్ యూజర్ అవుతారు అంతే. కానీ దానికి అడ్మిన్ మాత్రం నువ్వే ఉంటావు, అవునా? సేమ్ ఈ ఆర్గనైజేషన్ కంప్యూటర్స్ లో కూడా పెనిట్రేషన్ టెస్టర్స్ ఎక్స్ప్లోయిటేషన్ సక్సెస్ఫుల్లీ గ్రాంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు జస్ట్ యాజ్ ఏ యూజర్ లాగా లో లెవెల్ ప్రివిలేజ్ తోని వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. సో వాళ్ళు అడ్మిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ లో చూసుకుంటారు. సో ఈ 5 స్టెప్స్ అయిపోయిన తర్వాత 6th స్టెప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ లో 6th స్టెప్ విల్ ప్లేస్ మోర్ క్రిటికల్ రోల్ బికాస్ ఈ రికనెన్సీస్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసాము, ఎలా మేము దాన్ని థ్రెడ్ మోడలింగ్ చేసాము, ఎలా ఎక్స్ప్లాయిట్ చేయగలిగాము, పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ కి పాసిబిలిటీస్ మాకు ఏం దొరికినాయి, ప్రాబ్లం ఎక్కడుంది, మీరు ఏం డిస్పాచ్ చేయాలి, మీరు ఏం అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు, మీకు ఏ విధంగా ఉంటే సెక్యూరిటీ
అందుతుంది, మీరు వెల్ సెక్యూర్డ్ గా ఉంటారు అనే విషయాలపైన 6th phase లో రిపోర్టింగ్ రాస్తుంది అన్నమాట. పెనిట్రేషన్ టెస్టింగ్ టీం మొత్తం రిపోర్ట్ రాస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్యాచ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు హ్యాక్ చేసుకుంటూ వచ్చిన ప్రాసెస్ ని మొత్తం క్లోజ్ చేసేసిన తర్వాత సెక్యూరిటీ టీం వచ్చి మళ్ళీ పెనిట్రేషన్ టెస్టర్స్ మళ్ళీ రీటెస్ట్ చేస్తారు అదే ప్రాసెస్ ని, మళ్ళీ ఇంకెక్కడైనా మిస్కాన్ఫిగరేషన్ ఉందా అని. సో పెనిట్రేషన్ టెస్టింగ్ లో ఈ విధమైన టెస్టింగ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టీమ్స్. ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ లో 2 type ఆఫ్ టీమ్స్ ఉంటాయి. రెడ్ టీమ్ పెనిట్రేషన్ టెస్టింగ్, బ్లూ టీమ్ పెనిట్రేషన్ టెస్టింగ్. రెడ్ టీమ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఒక కంపెనీ పైన పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలని హైర్ చేసుకున్నప్పుడు, ఆ హైర్ చేసుకున్న ఒక పర్సన్ కి లేదా ఆ సిఇఓకి తప్ప ఇంకా ఎవరికి కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ పైన పెనిట్రేషన్ టెస్టింగ్ జరుగుతున్నట్టు తెలియదు. అది టాప్ సీక్రెట్ లాగా ఉండిపోతుంది. సో ఇప్పుడు రెడ్ టీమ్ పెనిట్రేషన్ టెస్టర్స్ ఏంటంటే మోస్ట్లీ సోషల్ ఇంజనీరింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే హ్యూమన్ మైండ్ ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ సైడ్ వాళ్ళ రూట్ లో వేసుకునే ఆ యొక్క ప్రొసీజర్ నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఫర్ సపోజ్ ఆ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి మేము మీకు 500 రూపీస్ అమెజాన్ వౌచర్ ఇస్తున్నాము, మీ యొక్క ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ 500 రూపీస్ వౌచర్ ని క్లెయిమ్ చేసుకోండి అని వాళ్ళ మెయిల్స్ లోకి మెయిల్ పంపించినప్పుడు, ఎంతమంది అయితే ఆ మెయిల్ కి అట్రాక్ట్ అయ్యి ఆ 500 రూపీస్ వౌచర్ ని క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ క్రెడెన్షియల్స్ ని అక్కడ యూజ్ చేసి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళ క్రెడెన్షియల్స్ ఆ రెడ్ టీమ్ పెనిట్రేషన్ టెస్టర్స్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏముండదు, వౌచర్ ఏముండదు, అది ఏముండదు, బట్ జస్ట్ వాళ్ళ మైండ్ ని మ్యానిపులేట్ చేసి సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. ఈ రెడ్ టీమ్ టెస్ట్ మొత్తం బ్లాక్ బాక్స్ టెస్టింగ్. అంటే మొత్తం వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ అసెట్ ని కూడా కంపెనీ ఇవ్వదు, కానీ పెనిట్రేషన్ టెస్టింగ్ చేయించుకుంటుంది. సో ఇది రెడ్ టీమ్ అంటే. బ్లూ టీమ్ అంటే వీళ్ళు డిఫెన్స్ సైడ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో వీళ్ళు ఆ ఆర్గనైజేషన్ కి ప్రాబ్లం అవ్వకుండా ఆర్గనైజేషన్ కి వేరే థ్రెట్స్ ఏవి అంటే బయట సైడ్ నుంచి ఎటువంటి హ్యాక్ హ్యాక్ అటెంప్ట్స్ ఉండకుండా, హ్యాక్ అటెంప్ట్స్ అయినా కూడా ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేసినా కూడా వీళ్ళ కంపెనీ హైలీ సెక్యూర్డ్ ఉండేలాగా వీళ్ళు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ టీమ్, వీళ్ళు బ్లూ టీమ్ అంటే వీళ్ళు ఆ విధంగా పనిచేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే వీళ్ళు ఏదైనా కానీ డ్యామేజ్ కంట్రోల్ ని, ఎవరైనా కానీ థ్రెట్ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళ సైడ్ నుంచి కంపెనీని కాపాడే వాళ్ళు బ్లూ టీమ్. రెడ్ టీమ్ వాళ్ళు అలా చేయడానికి చూసే వాళ్ళ సైడ్ నుంచి లీగలైజ్డ్ టీమే రెడ్ టీమ్, కానీ వాళ్ళు అఫెన్సివ్ సైడ్ సెక్యూరిటీ. బ్లూ టీమ్ వచ్చేసి డిఫెన్సివ్, అంటే అలా ఏం అవ్వకుండా చూసుకునే టీమే బ్లూ టీమ్. సో ఈ 2 టీమ్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ లో ఉంటాయి. ఇప్పుడు మనము వాటి గురించి తెలుసుకున్నాం కదా, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటని. ఇప్పుడు డిస్కషన్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఎథికల్ హ్యాకింగ్ లో 5 phases ఉంటాయి. ఆ 5 phases లో కూడా ఏ టైప్ ఆఫ్ వెనరబిలిటీ ఉంది అన్న విషయాన్ని మనం ఆర్గనైజేషన్ కి మనము రిపోర్ట్ రాసి ఇవ్వము. మా ఆర్గనైజేషన్ కి మనం జస్ట్ మీ కంపెనీ పైన డాటా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తాం మనం ఎథికల్ హ్యాకింగ్ లో. కానీ పెనిట్రేషన్ టెస్టింగ్ లో ప్రతి ఒక్క టెస్ట్ ని కండక్ట్ చేసిన తర్వాత దాన్ని డీటెయిల్ రిపోర్ట్ రాసి ఆ సెక్యూరిటీ టీమ్ కి అందించిన తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ ప్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టీమ్ రీటెస్టింగ్ చేస్తుంది. సో ఇది డిఫరెన్స్ ఎథికల్ హ్యాకింగ్ కి పెనిట్రేషన్ టెస్టింగ్ కి. ఎథికల్ హ్యాకింగ్ అంటే లెవెల్ 1 హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే లెవెల్ 2 హ్యాకింగ్. ఈ లెవెల్ 2 హ్యాకింగ్ ని మోస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు డీటెయిల్డ్ వెనరబిలిటీ రిపోర్ట్ ని వాళ్ళకి అందిస్తారు కాబట్టి ఆర్గనైజేషన్ కి. సో ఇప్పుడు వాట్ ఈస్ వెనరబిలిటీ అసెస్మెంట్ అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. వెనరబిలిటీ అసెస్మెంట్ అంటే ఇప్పటి వరకు మనము ఎథికల్ హ్యాకర్స్ గురించి, పెనిట్రేషన్ టెస్టర్స్ గురించి డిస్కస్ చేసినాం కదా. ఈ 2 టీమ్స్ కాకుండా, ఈ 2 టైప్ ఆఫ్ హ్యాకర్స్ కాకుండా ఇంకో టైప్ ఆఫ్ టీమ్ ని కంపెనీ హైర్ చేసుకుంటది, వాళ్ళ సెక్యూరిటీ టీమ్. వాళ్ళంటే డైలీ బేసిస్ పైన వాళ్ళ సర్వర్స్ కానీ వాళ్ళ కంప్యూటర్స్ కానీ ఏవైనా మాల్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఏవైనా మిస్కాన్ఫిగరేషన్స్ జరుగుతున్నాయా, ఎవరైనా దేనైనా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా, ఏవైనా మా సర్వీసెస్ అవుట్డేటెడ్ అయిపోయినాయా, అప్డేటెడ్ ఉన్నాయా అని ఒక ప్రీ బిల్టెడ్ సాఫ్ట్వేర్స్ తోని డైలీ స్కాన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ టీమ్ అన్నమాట. వీళ్ళు ఆ వెనరబిలిటీ అసెస్మెంట్ ని చేస్తారు. ఈ ప్రొసీజర్ నే వెనరబిలిటీ అసెస్మెంట్ అంటాం. సో ఇక్కడ వెనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఆర్ నాట్ సేమ్.
పెనిట్రేషన్ టెస్టర్స్ వాళ్ళు పెనిట్రేట్ చేసి మరీ వెల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ వెల్నరబిలిటీ అసెస్మెంట్లో వీళ్ళు ఆల్రెడీ ప్రీ బిల్టెడ్ సాఫ్ట్వేర్స్ తోని, ప్రీ బిల్టెడ్ స్కానర్స్ ఆర్ టూల్స్ తోని వాళ్ళ సర్వర్స్ని స్కాన్ చేసి ఏమైనా వెల్నరబిలిటీ ఉందా అని ఆటోమేషన్ ప్రోగ్రామ్తో అసెస్మెంట్ చేసుకుంటారు. సో అదే డిఫరెన్స్ వెల్నరబిలిటీ అసెస్మెంట్కి పెనిట్రేషన్ టెస్టింగ్కి. వై ఆర్గనైజేషన్స్ ప్రిఫర్ మోర్ ఫర్ పెనిట్రేషన్ టెస్టింగ్? ఎందుకంటే ఎథికల్ హ్యాకర్స్ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వరు. ఫస్ట్ ఎథికల్ హ్యాకింగ్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళకి మళ్ళీ డబ్బులు పే చేయాలి. అండ్ సెకండ్, ఒకవేళ అక్కడ ఏదైనా డేటా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటే తర్వాత మళ్ళీ పెనిట్రేషన్ టెస్టర్స్ని హైర్ చేసుకొని డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ప్యాచ్ చేయడానికి చూసుకోవాలి. సో ఇక్కడ పెనిట్రేషన్ టెస్టర్స్ ఆర్ మ్యాండేటరీ ఎటు సైడ్ నుంచి మనం చూసుకున్నా కూడా. సో పెనిట్రేషన్ టెస్టింగ్ డీటెయిల్ రిపోర్ట్ వాళ్ళకి అందిస్తుంది అండ్ ప్యాచ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ ఫ్రీగా చేస్తుంది. అంటే అది 7 phases లో ఒక స్టెప్ కదా రీటెస్టింగ్. సో రీటెస్టింగ్ మళ్ళీ చేస్తుంది కాబట్టి ఆర్గనైజేషన్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ని ప్రిఫర్ చేస్తాయి. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్స్ ఉంటాయి. ఒకటి నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్, వెబ్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఐఓటీ పెనిట్రేషన్ టెస్టింగ్, ఇలా ఆండ్రాయిడ్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఐఓఎస్ పెనిట్రేషన్ టెస్టింగ్. ప్రతి ఒక్క డివైస్ పైన ఈ డీటెయిల్డ్ మేనర్ లో ఈ 7 phases ని యూజ్ చేసుకొని హ్యాక్ చేసే ప్రొసీజర్ నే పెనిట్రేషన్ టెస్టింగ్ అని అంటాం. ఇక్కడ పెనిట్రేషన్ టెస్టింగ్ లో కూడా బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, వైట్ బాక్స్ గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ కూడా ఉంటుంది. బ్లాక్ బాక్స్ అంటే వాళ్ళకి ఏమీ అసెట్స్ ఇవ్వరు, అంటే ఒక టైప్ ఆఫ్ రెడ్ టీమ్ టెస్టింగ్ లాగా. గ్రే బాక్స్ అంటే కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వరు, అంటే కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. అంటే ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మా ఆర్గనైజేషన్ లో, ఏ ఎంప్లాయీకి హై ప్రివిలేజ్ ఉంది, లో ప్రివిలేజ్ ఉంది అన్న డీటెయిల్స్ కొన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వైట్ బాక్స్ లో మాత్రం టోటల్ అసెట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడతారు కంపెనీ. వీళ్ళు వెళ్ళి టెస్టింగ్ చేసుకుంటారు. వీళ్ళకి వైట్ బాక్స్ వాళ్ళకి ఇంకా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఏముండదు. డైరెక్ట్ వాళ్ళు అసెట్స్ అన్ని తీసుకొని పర్మిషన్స్ అన్ని తీసుకొని హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ కోర్స్? మనము ఈ కోర్సులో మొత్తము ఒక ఆర్గనైజేషన్ పైన లేకపోతే ఒక ఒక వెబ్సైట్ పైన ఒక సర్వర్ పైన పెనిట్రేషన్ టెస్టింగ్ ఎలా చేయాలి, మనం ఒక పెనిట్రేషన్ టెస్టర్ ఎలా అవ్వాలి, నేను చెప్పే ఈ కోర్సు మొత్తం సర్టిఫైడ్ ఆఫెన్సివ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఓఎస్సిపి ఆఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ కి నేను మీకు ఆ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్న టాపిక్స్ మొత్తం నేను ఈ కోర్సులో కవర్ చేస్తాను. ఓఎస్సిపి ఈజీగా మీరు స్టడీ చేసుకోవచ్చు. నా కోర్స్ ద్వారా మీరు ఓఎస్సిపి పైన ఈజీగా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ప్రతి టైప్ ఆఫ్ హ్యాకింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్, అసలు నెక్స్ట్ వీడియోలో నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ ఎలా ఆర్గనైజేషన్ లో బిల్ట్ అవుతుంది, అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ కి యూస్ చేసే టూల్స్, కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఈ కోర్స్ మొత్తంలో ఆ టూల్స్ ని యూస్ చేసే మనము కొన్ని కంప్యూటర్స్ ని హ్యాక్ చేయబోతున్నాం. అది కూడా లైవ్ లో చూపిస్తా. సో ఆ టూల్స్ గురించి, ఈ నెట్వర్క్ గురించి మనం నేర్చుకొని డైరెక్ట్ గా మెషిన్స్ ని హ్యాక్ చేయడానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం టూల్స్ గురించి, నెట్వర్క్ ఎలా బిల్ట్ అవుతుంది, నెట్వర్క్ అంటే ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ డివైసెస్ యూస్ చేస్తారు, ఫస్ట్ హ్యాకర్ దేనికి కనెక్ట్ అవుతాడు, ఎలా కనెక్ట్ అవుతాడు అనేది మనం నేర్చుకుందాం. సో ఈ కోర్స్ మొత్తము పెనిట్రేషన్ టెస్టింగ్ గురించే ఉంటుంది. ఎందుకంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటే పెనిట్రేషన్ టెస్టింగ్ రాదు, పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే ఆల్వేస్ బీ ఇన్ ఎథికల్ హ్యాకర్. ఎథికల్ హ్యాకర్ ఈజీగా అవ్వచ్చు. అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే మీరు వెబ్సైట్స్ పైన, కంప్యూటర్స్ పైన, దేనిపైన అయినా కానీ మీరు అటాక్ రైజ్ చేయొచ్చు. అంటే ఒక కంపెనీలో కొన్ని కంప్యూటర్స్ రన్ అవుతున్నాయి, మీరు వెళ్ళి ఆ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఆ కంపెనీలో రన్ అవుతున్న ఆ కంప్యూటర్స్ అన్నిటిని డిఫరెంట్ వేలో, ఒకవేళ కంపెనీలో ఏదైనా వెబ్సైట్ సర్వర్ రన్ అవుతే ఎలా హ్యాక్ చేయాలి అన్న విషయాన్ని మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సెక్షన్. అండ్ మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా బాగా వేరే టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. బీ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.